హలో హాయ్ వ్యూవర్స్, మనం పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ మహాజనపదాస్ గురించి చెప్పుకున్నాము. దిస్ ఈస్ ద ఫైనల్ టాపిక్ అండ్ ఫైనల్ పార్ట్ ఆన్ మహాజనపదాస్. మనకి చెప్పాను మోస్ట్ మహాజనపదాస్ అన్నీ కానీ ఎక్కువగా మహాజనపదాస్ కింగ్స్ చేత రూల్ చేయబడుతూ ఉంటాయి. ఈ పీరియడ్లో యజ్ఞాలు మరియు అనిమల్ సాక్రిఫైజెస్ చాలా ఇంపార్టెంట్. మనకి కింగ్స్ పరిపాలించడానికి ట్యాక్సెస్ కావాలి కదండి, వాళ్ళకి సమ్ అమౌంట్ కావాల్సి ఉంటుంది. వాళ్ళ కోట ఏదైతే ఉంటుందో దాన్ని రక్షించుకోవడానికి బాగా ఎత్తైన కట్టడాలు కట్టడం కానీ దానికి కావాల్సిన సామాగ్రికి వీటన్నింటికి వాళ్ళకి అమౌంట్ కావాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు పీపుల్ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. ఎవరి ద్వారా అంటే ఆఫీసర్స్ని వాళ్ళు నియమించుకొని గృహ పార్టీస్ నుంచి, ట్రేడర్స్ నుంచి, క్రాఫ్ట్స్మెన్స్ నుంచి ట్యాక్స్ని కలెక్ట్ చేసేవాళ్ళు. ఈ గృహ పార్టీస్ అనేసి వాళ్ళ క్రాప్ని 6 ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేసేసుకొని ఒక పార్ట్ అనేది కింగ్కి ఇచ్చేసేవాళ్ళు. దాన్నే మనం బాగా అని కూడా అంటాం. నెక్స్ట్ వీళ్ళు క్రాఫ్ట్స్మెన్ ఒకరోజు వాళ్ళ కోసం పని చేయాల్సి ఉండేది. ఆ కింగ్స్ కోసం ఒక రోజంతా వాళ్ళు పని చేయాల్సి ఉండేది. నెక్స్ట్ హంటర్స్ కూడా అంతే, వాళ్ళు ఏదైతే హంటింగ్ చేసుకొని వచ్చారో దానిలో కొద్ది భాగము కింగ్స్కి ఇవ్వాల్సి వచ్చేది. నెక్స్ట్ హెడర్స్ ఆఫ్ క్యాటిల్, మామూలుగా పశుపోషణ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కొంత జంతు భాగం వాళ్ళకి రాజుకి పన్నుగా చెల్లించేవాళ్ళు. ఇంకా మనకి ట్రేడర్స్, వ్యాపారస్తులు కూడా వాళ్ళు అమ్మినటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో దానిపైన వచ్చినటువంటి అమౌంట్ని ట్యాక్సెస్గా ఇచ్చేవాళ్ళు రాజుకి. ఈ పీరియడ్లోనే మనకి కాయిన్స్ వాడడం అనేది జరిగింది. మహాజనపదాస్ పీరియడ్లోనే ఫస్ట్ కాయిన్స్ని వాడడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదండి, గృహ పార్టీస్ దగ్గర స్లేవ్స్ ఉంటారనేసి, వాళ్ళు ఏవైతే ఓడిపోయిన రాజ్యాల నుంచి ప్రజలు ఉంటారు కదా, ఆ ప్రజల్ని ఈ గృహ పార్టీస్కి, ట్రేడర్స్కి, ఆఫీసర్స్కి అమ్మడం జరుగుతుంది. ఇంకొక 6 ఇంపార్టెంట్ వర్డ్స్ అండి. గణ. గణ అంటే పీపుల్ ఆఫ్ ఈక్వల్ స్టేటస్, ఒకే స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు. సంఘ అంటే అసెంబ్లీ, అసెంబ్లీ అంటే సమూహం. గణ సంఘాస్ అంటే ఎ స్మాల్ జియోగ్రాఫికల్ ఏరియా రూల్డ్ బై అన్ ఎలైట్ పీపుల్. ఈక్వల్ స్టేటస్ ఉన్న పీపుల్ అంతా ఒక సమూహంగా మారి పాలించేటువంటి ఒక చిన్న భౌగోళిక ప్రాంతం అంటే ప్లేస్ని మనం గణ సంఘాస్ అని అంటాము. ఇక్కడ కింగ్డమ్, డైనాసిటీ, ఎంపైర్, దీనిపైన కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కింగ్డమ్ అంటే ఒక టెరిటరీ, రాజు పాలించేటువంటి ఒక టెరిటరీని కింగ్డమ్ అంటాం. డైనాసిటీ అంటే అదే కింగ్డమ్లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వారసత్వం అంతా ఒక కొద్ది కాలం పాటు, ఒక లాంగ్ పీరియడ్ వరకు పరిపాలిస్తూ ఉంటే దాన్ని డైనాసిటీ అంటాం. ఎంపైర్ అంటే లార్జర్ కింగ్డమ్స్ వర్ కాల్డ్ ఎంపైర్స్. మనకి ఈ కింగ్డమ్ చిన్నది కాకుండా పెద్దదిగా ఉంటుంది కదా, పెద్ద పెద్ద కింగ్డమ్స్ని మనం ఎంపైర్ అని అంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.